మా ఆవిడికి సెక్స్లో ఎటువంటి సుఖం లేదంటుంది. సెక్స్లో పాల్గొనకపోయినా ఒకేలా ఉందంటోంది. మా ఆవిడికి సెక్స్లో తృప్తి కలగకపోవడానికి నా అంగం చిన్నదిగా ఉండటం కారణమా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నేను సెక్స్లో పాల్గొన్నప్పుడు ఏనాడు నా అంగం ఆమె గర్భాశయానికి తగిలినట్లు ఎప్పుడూ అనిపించలేదు. నా అంగ పరిమాణం పెరగాలంటే ఏం చేయాలి? ప్రతి మగవాడు తెలుసుకోవాల్సింది, ప్రతి ఆడ తెలుసుకోవాల్సిందంటే, పురుషాంగం వెళ్ళి ఎప్పుడు కూడా గర్భాశయానికి తగలదు. అది గుర్తించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్స్లో పాల్గొన్నప్పుడు గట్టిగా తగిలింది, నాకు పురుషాంగం తిప్పిన శిష్ణానికి టక్కని తగిలింది, గట్టిగా తగిలిందని ఆ మగవాడు అనుకున్నాడంటే అది గర్భాశయం తగలం కదా. ఎక్కడ తగిలితే ఈ పెల్విస్ అని బస్తీమిక వెనకాల శాక్రం అని బోన్ ఉంటుంది, దానికి వెళ్ళి తగులుతుంది. అంతే, అక్కడ వెళ్తే అది ఉంటుంది. అంతేగాని గర్భాశయానికి వెళ్ళి తగలడం అనేది ఉండదు. ఆ ముందు అది అరగని అపోహ వదులుకోవాలి. ఇక ఆడవాళ్ళు కూడా అనుకుంటారు, అబ్బా గట్టిగా స్ట్రోక్స్ ఇస్తుంటే నీ వెళ్ళి భలే తగులుతుంది లోపల, బయట లోపలగా తగిలేది, ఇది వెళ్ళి ఎక్కడ తగులుతుంది? క్లైటోరిస్ తగులుతుంది. అలాగే యోని ద్వారం ఉంది, యోని ద్వారం దగ్గర కామనాడు చాలా ఉంటాయి, అక్కడ కూడా బాగా ప్రేరణ కలుగుతుంది. అది గట్టిగా స్ట్రోక్స్ ఇస్తుంటే తక్కువ ఉంటుంటే ఈ పురుషుడు వెళ్ళి బాడీ వెళ్ళి అక్కడ తగులుతుంది. ఇక్కడ తగిలేదాన్ని లోపల తగులుతుంది అనుకుంటారు తెలియక. ఎప్పుడు కూడా గర్భాశయానికి వెళ్ళి పెనిస్ తగలడం ఉండదు. అసలు ఆ పొజిషన్ కుదరదు, అలాంటిది ఉండదు. అంచేత ఆమె తృప్తి లేదు కనుక, ఈయనకి చిన్న పురుషాంగం చిన్నది కనుక వెళ్ళి దాన్ని తగలట్లేదు అనుకుంటే రాంగ్. ఆవిడికి తృప్తి కలగట్లేదంటే ముందు ఆవిడకి తగిన ఎరోజల్ అంటే కామ ప్రేరణ జరగడం లేదు. కామ ప్రేరణ జరగాలంటే కొంతమంది చాలా అంత ఇదిగా మనసు పెట్టి పాల్గొనరండి. ఎప్పుడు పాల్గొనరు. వాళ్ళకి ఆ మగాన్ని చూస్తే వాళ్ళకి ఏ రకమైన కోరిక ఉండదు. కోరికలో ప్రేరణ ఉండదు, ప్రేరణ అయితే ఏం ఉండదు. మనసులో ఎప్పుడైనా సరే డిజైర్ అనేది కాదు. ఫస్ట్ డిజైర్, తర్వాత ఎరోజల్, కామ ప్రేరణ తాతగా కావాలి. దాంట్లో ప్రతి స్టెప్లోనూ వాళ్ళు ఆనందం పొందాలి. కొంతమంది ఉండదు లేడీస్, వాళ్ళంతా డల్గా ఉంటారు. ముద్దమ్మాయిలు ఉన్నట్లు ఈ సెక్స్ విషయం కూడా ముద్దమ్మాయిలు ఉంటారు. కొంతమంది ఏ రకమైన వాళ్ళకి ప్రేరణ పొందరాళ్ళు ఉండదు. డల్ ఫెలోస్ ఉంటారు కదా. అరగానే సెక్స్ విషయం కూడా డల్ ఫెలోస్ ఉంటారు. అబ్బాయిలు ఇద్దరు ఉంటారు. నాకేం అనిపించట్లేదు అని పైగా ఒక్కసారి ఉంటారు, ఈ అంగం చిన్నదిగా ఉన్నట్లుంది, నాకు అందుకే ఏం తెలియట్లేదు అంటారు. ఏం కాదు, వాళ్ళ మనసు దానికి స్పందించటం లేదు. అంటే మనసు స్పందించాలంటే కావాల్సింది ఏంటి? ముందు ఫోర్ ప్లే అంటే సెక్స్ల పరుండు, ముందు రొమాంటిక్ టాక్ ఉండాలి, సరదాగా కబుర్లు చెప్పుకోవాలి, మూడు రిలేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ముద్దులు, కోగిలు, హగ్గింగ్ మంచి టచ్ అనేది మనిషికి చక్కగా ప్రేరణిస్తుంది. అందుకని శృంగారంలో పాల్గొనేప్పుడు ముఖ్యంగా 5 ప్రాధాన్యత ఇవ్వాలి. 1 టచ్, బాడీ అంతా టచ్ చేయడం, ముద్దు పెట్టుకోవడం, ముద్దులతో ముంచడం. అలాగే ఆ టచ్తో పాటు రొమ్ముల్ని నోట్లో పెట్టుకొని చేయడం. అవన్నీ చేసిన లేడీస్కి చక్కని ప్రేరణ వస్తుందన్నమాట. టచ్ స్మెల్ అంటే లేడీస్ మా వాళ్ళ కురుల నిండా తురుముకున్నారనుకోండి, లేదా సంపింగులు పెట్టుకున్నారనుకోండి, ఆ వాసనకి చాలా ఇద్దరికీ మంచి ప్రేరణ వస్తుంది. టచ్ ఒకటి, స్మెల్ ఒకటి. 3వది హీరింగ్, చెవులు. చక్కగా శృంగారపరమైన సంభాషణ ఇస్తుంటే ఆ శృంగారం ఉండాలి అక్కడ. ఆ టైంలో అక్కడ ఉండవలసిన టాక్ ఉన్నట్లయితే ఫస్ట్ టచ్, స్మెల్, టాక్ అంటే చక్కగా శృంగారపరమైన టాక్ ఆ టైంలో చేసిన టాక్ ఉండాలి. తర్వాత టేస్ట్, ముద్దుడు 4 ఇద్దరు వాళ్ళ 4 2 వాళ్ళ నోట్లోకి, వాళ్ళ 4 2 వీళ్ళ నోట్లోకి. ఆ టచ్ లోపలికి ఇటు జిహ్వ యుద్ధం జరగాలన్నమాట. జిహ్వ యుద్ధం అంటారు అని. ఆ జిహ్వ యుద్ధం జరిగితే అక్కడ ఏముందండి? టేస్ట్. ఆ మామూలుగా ఇది ఉమ్ము చిరాకు పుడుతుంది, కానీ సెక్స్లో పని కూడా ముద్దుల యొక్క ఆ నోట్లోండి లాలాజలం టచ్ అమృతంగా కనిపిస్తుంది. అధరామృతం ఉంటుంది దీన్ని.
మామూలుగా ఏమో అది ఏదో వచ్చి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ముద్దులు పెట్టుకుంటారో ఒకరి నోట్లోకి నాలుగు పెడుతుందో ఆధారామృతం మధురాన్ని కురుస్తుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా మనిషికి చక్కని ప్రేరణ ఇస్తాయి. ఆ ప్రేరణతో ఎక్కడలేనిది ఉంటుంది, అది కావాలి. అది ఉన్నట్లయితే మనసు పని చేయాలి. మనసు చేసుకోలే, నేను ఎలాగ ఉంటాను కొందరు, ఇద్దరు ఉండాలి. సంభోగం అంటే ఎప్పుడు కూడా సమభాగస్వామ్యం. అప్పుడే సమభోగం, అప్పుడు సంభోగం అవుతుంది. కానీ లేడీస్ కొంతమంది చెప్పానే, ముద్దుపాయిలాగా ముద్దమ్మాయిలాగా ఉంటారే, వీళ్ళు ఏం చేసినా అలాగ చేసుకో సరిచే ముద్దు పెట్టు, అది చేసుకో అంటే ఏమొస్తుంది? ఏముండదు. అక్కడే ఉండదు. వాళ్ళకి సమభాగస్వామ్యము అన్నాం, అందుకే సంభోగం సమభాగస్వామ్యం, అప్పుడే సమభోగం అవుతుంది. అంచేత వీళ్ళ దాంపత్య విషయంలో ఆమె ఎలా ఉందంటే ఆమెలో ఆ రకం లేదు. కానీ ఎప్పుడైతే ఫోర్ ప్లేకి ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ ఫోర్ ప్లే ద్వారా వాళ్ళకి ఎక్కడ లేనిటి వద్దన్నా సరే కొంత ప్రేరణ కలిగే అవకాశం ఉంది. అంటే అది ఇప్పుడు ముందు కాంటాక్ట్ ఇలాంటి వాళ్ళ విషయంలో అండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ పొందాలండి. కౌన్సిలింగ్లో సెక్స్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నవదంపతులు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ ఇంట్లో చెప్పినా సరే, వాళ్ళ మామయ్యలో ఆ మేనత్తలో ఎవరో ఉంటారు, అమ్మా నాన్నలు చెప్పవచ్చు, వాళ్ళకి ఇదే అవుతుంది చెప్పడానికి. కానీ వాళ్ళ మేనత్తలు మేనమామలు ఉంటారు సరే, వాళ్ళు సరదాగా చెప్తారు, జోవిలుగా చెప్తారు. ఆ రంగా వాళ్ళ ఫ్యామిలీ పూర్వకాలం ఫ్యామిలీలో ఇలాంటివి ఉండే స్నేహితులు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇలా చేయాలరా అలా చేయాలరా, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తుంటారు. అయితే కొంతమంది అతిగా చెప్తారు అనుకోండి, అలా కాకుండా చెప్పేవాళ్ళు ఉంటే మాత్రం చాలా చక్కని డైరెక్షను, ఆ డైరెక్షన్లో చక్కగా యాక్షన్ ఉంటుంది, ఆ యాక్షన్లో మంచి థ్రిల్ ఉంటుంది అన్నమాట. అంచేత ఇక్కడికి ఏం లేదని కాదు, అక్కడ ఆవిడ సరైనటువంటి విధంగా ఆవిడ మైండ్ని ట్యూన్ చేయట్లేదు. మైండ్ ట్యూన్ చేసుకుంటే తగ్గ అంగ పరిమాణం కాదు, అది గుర్తుంచుకోండి. చాలామంది పొరపాటు అనుకుంటే అంగం చిన్నదిగా ఉంటే సెక్స్లో థ్రిల్ ఉండదని. అంగ పరిమాణానికి సెక్స్లో థ్రిల్కి సంబంధం లేదు. అంగం చిన్నదైనా సరే స్తంభించుండి సెక్స్ స్ట్రోక్స్ ఇవ్వగలిగితే దే డిరైవ్ మ్యాక్సిమం ప్రెషర్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.